స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. భారీ వర్షం పడినా వేడుకలను ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న స్వాతంత్ర దినోత్సవ ట్రయల్ రన్ విజయవంతంగా సాగింది. ఆగస్టు 15న జరగబోయే వేడుకలకు ముందు చేసే రిహార్సల్స్ నిర్వహించారు. వేదిక ఏర్పాట్లు, పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో రిహార్సల్స్ చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఇతర అధికారులు ఈ ట్రయల్ రన్ను పర్యవేక్షించారు. పెరేడ్లో పాల్గొనే దళాలన్నీ ఈ పెరేడ్లో పాల్గొన్నాయి. భారీ వర్షం కారణంగా స్టేడియం జలమయం కావడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్టేడియంలో గ్రావెల్ను తొలి చదును చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. భారీ వర్షం పడినప్పటికీ వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. Independence Day celebration and Independence Day function will not stop. Even if rain comes, the program will go on. You should prepare yourself and you should make ready yourself for doing parade even if we rain time. This is a state or national function which has to be done at the time which is decided and in the manner which has been prepared for the function. Be ready. If any, we will also try to improve. We have already discussed. We have tried to improve the track as much as possible. Keep it ready. Even during the rain, there are some gaps in there we have noticed while going towards that side. That also, I would request the parade commander. I would request Rajkumar, the district collector, to keep a continuous watch on these things and do whatever improvement can be done if it get disturbed by the heavy rains which may come today or tomorrow. With these words, ఈ రోజు ఫుల్ డ్రెస్ రిహార్సల్ అంటే 15 రోజు ఎలా చేస్తారో ఈ రోజు అదే విధంగా చేసి ఉండాలి. బట్ బికాజ్ ఆఫ్ సమ్ డిస్టర్బెన్సెస్ అది కొంచెం పర్ఫార్మెన్స్ అనేది 100% మీరు ఇవ్వలేకపోయారు. 15 రోజు మీరు ఇప్పుడు ఏవేవైతే మిస్టేక్స్ చేశారో రోజు చెప్తున్నటువంటి ఆఫీసర్స్ ఇప్పుడు మిస్టేక్స్ ఏం చేశారో మళ్ళీ మీకు చెప్తారు. వాటన్నిటిని కూడా కాపరేట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది కొన్ని కంటిన్యూ వర్షం లేనప్పుడు ఎలా ఉంటారో వర్షం వచ్చినా కూడా అలాగే నిలబడాలి. అదే ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. సో అందరూ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మైండ్ మేకప్ చేసుకోవాలి. మీరు మైండ్ అండ్ బాడీ సింక్ కావాలి. అలాగే ఎక్కువసేపు ఒక 1 అవర్ పాటు మీరు నిలబడాలి కాబట్టి మీ టోస్ని షూస్లో కొంచెం మూవ్ చేస్తూ ఉండాలి. మీరు కదిలినట్టుగా ఇక్కడ నుంచి చిన్న మూవ్మెంట్ చేసినా కూడా ఇక్కడ కనిపిస్తుంది బాడీ మూవ్మెంట్ అనేది. బట్ బాడీ మూవ్మెంట్ కాకుండా షూస్లో టోస్ మాత్రమే జస్ట్ మూవ్ చేస్తూ ఉండాలి. అలాగే మీ ఐబాల్స్ మాత్రమే మూవ్ కావాలి. చుట్టూ ఉన్న గ్రీనరీ కానీ మీరు చూస్తూ ఉన్నట్టయితే కనుక మీకు ఎలాంటి బిజినెస్ కానీ ఫెటిగ్ కానీ అనిపించదు. సో మీ దృష్టి అంతా కూడా మీరు 1 అవర్ ఇక్కడ నిలబడాలి. స్పీచ్ అయ్యేంత వరకు మీకు మళ్ళీ ఇక్కడి నుంచి అందరూ వెళ్ళేంత వరకు కూడా పెరేడ్ గ్రౌండ్లో నిలబడాలి. అనే స్ట్రాంగ్ డిటర్మినేషన్తో మీరు మైండ్ మేకప్ చేస్తూ రావాలి. అలాగే రేపు నైట్ కంపల్సరీ ఇన్ఛార్జెస్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ప్రాపర్గా స్లీప్ మెయింటైన్ చేసే విధంగా, రైట్ టైంలో బయటికి వెళ్ళే విధంగా, అలాగే మార్నింగ్ కరెక్ట్గా లేచే విధంగా, ఫుడ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రేపు నైట్ తీసుకునేప్పుడు